హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో పప్పుచారు ఇంకా దోసకాయ పచ్చడి. ఈ పప్పుచారులో నేను దోసకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, బెండకాయ వేసుకున్నాను. మాకు ఇంట్లో ఇంకా టమాటా కూడా వేసాను. ఇంట్లో బెండకాయలు అయితే వస్తున్నాయండి. 3 రకాల బెండకాయలు, ఎర్రవి ఇంకా తెల్లవి, గ్రీన్ కలర్, 3 కలర్లు వస్తున్నాయి. ఏవైనా కూరకు సరిపడా రావట్లేదండి. అవి 4 వస్తున్నాయి. అందుకని నేను అన్నిటినీ ఇలా సాంబార్ పెట్టుకున్నాను. బెండకాయ సాంబారు నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా ఇందులో దోసకాయ కూడా వేసాను. దోసకాయ కూడా వేసినప్పుడు ఇది చారు వేడి చేసిన కొద్దీ టేస్ట్ మారుతూ చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా వీటితో పాటుగా దీంతో పాటుగా నేను దోసకాయ బజ్జీ చేశాను. మీలో ఎంతమందికి ఈ దోసకాయ బజ్జీ తెలుసు, ఎంతమంది చేసుకొని తిన్నారు నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. మా తెలంగాణ స్పెషల్ అండి ఈ దోసకాయ బజ్జీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.